హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలోనండి పులస చేపల పులుసుని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. గోదావరి జిల్లాలో ఎక్కువ 2, 3 నెలల్లో దొరికే ఈ పులస చేపలు ఎర్నీరు వచ్చిన తర్వాత దొరుకుతాయండి పులస చేపలు. ఈ పులస చేపల పులుసుని చాలా ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చండి. పులస చేపల పులుసుని మా అత్తయ్య గారు తయారు చేశారు. నేను ఎలా ప్రిపేర్ చేశానో చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చిందంటే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. ఈ పులస చేపల పులుసుని ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట రానులు కూడా దీన్ని తయారు చేయొచ్చండి. ఈ పులస చేపలని కూరని ఎలా ప్రిపేర్ చేస్తుందో చూడండి. ముందుగానండి ఇంటికి తెచ్చారండి మాకు ఇంటికి తెచ్చిస్తారు పులస చేపలు. అలా మేమైతే ఒక పులస చేపను తీసుకున్నామండి. చాలా ధర ఎక్కువ కాబట్టి ఒకటే తీసుకున్నాను నేను. ఈ పులస చేప ఇంకోండి. పులస చేప అన్నది మనం జాగ్రత్తగా కట్ చేయించుకోవాలి. మనం జాగ్రత్తగా కట్ చేయించుకోకపోతే ఆ పులస చేప అనేది ముక్కలు నలిగిపోతాయండి. ఇవి అయితే చేప అన్నది మనకి ఎప్పుడైనా సరే పులస చేప ఇంక ఇలా ఉంటుందండి. దీన్ని కట్ చేసేటప్పుడు కూడా వాళ్ళు అయితే చాలా బాగా కట్ చేస్తారు. మనమైతే సరిగ్గా కట్ చేయలేము, జారిపోతుంది. సమానంగా కూడా ముక్కలు అన్నవి కట్ చేస్తారు. మాకు చేపలు తెచ్చే ఆవిడ శుభ్రంగా కడిగేసండి పులుసు తీసేసి సమానంగా ముక్కలు కట్ చేస్తుంది. దీని కాస్ట్ అయితే చాలా రేట్ అండి. ఇది 4,000 రూపాయలండి పులస చేప. బహుశా ఇది కేజీన్నర ఉందంతే. కేజీన్నర కూడా ఉండదు, కేజీ ఉంటుందంతే. ఇంకోటి నేనైతే ముక్కలు కట్ చేయించేసండి. తర్వాత మనం కడుక్కోకూడదండి ముక్కల్ని. ఇది వచ్చి చేప అండి, అందుకని ధర ఎక్కువ. ఇదిగోండి నేనైతేనండి ఈ చేపనన్నది కడిగేసిన తర్వాత మళ్ళీ మనం కడుక్కుంటే టేస్ట్ బాగోదంటారు. శుభ్రంగా చేప కడిగేసిన తర్వాత కట్ చేయించేసుకోవాలి. కట్ చేయించేసానండి. ఇగోండి ముక్కలు. దీంట్లో వచ్చిన కూడా ఇది కూడా చూడండి ఇన్ని ముక్కలు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. బెండకాయలు, నేను ఇంకోండి తాజా బెండకాయలు తీసుకున్నాను, ఒక 10 బెండకాయలు. పచ్చిమిర్చి, కారం గల పచ్చిమిర్చి 10, నువ్వుల నూనె, అలాగే మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, దీనికి సరిపడా ఒక ఉల్లిపాయలు, ఒక 1/2 కిలోకి తక్కువగా ఉల్లిపాయలు, కొంచెం 150 గ్రాముల చింతపండు, పుల్లటి చింతపండు. నేను కేజీన్నర చేపకు చెప్తున్నానండి. బెండకాయలు కూడా తాజాగా ఉండాలి. ఇప్పుడు చింతపండు అయితే శుభ్రంగా కడిగేసుకునండి నానబెట్టేసుకోవాలి. కడిగేసి నానబెట్టేసాను కొన్ని వేడి నీళ్ళు వేసి. అలాగే నేను కారం కూడానండి మంచి కారం తీసుకున్నాను నేను. అలాగే ఉల్లిపాయలండి కట్ చేసేసుకుని కడిగేసి ముక్కల కింద కట్ చేసి నేను కచ్చాబిచ్చా మిక్సీలో ఆడేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకునండి. ఈ వెడల్పాటి గిన్నె పెట్టుకున్నానండి. ఇందులోకి నేను నువ్వుల నూనె వేస్తున్నాను. ఇది 100 గ్రాముల నూనె ఉంటుందండి. ఈ చేపలకి 100 గ్రాముల నూనె వేసాను. నువ్వుల నూనె వేసుకున్నాను. మీరు ఏ నూనె వేసుకున్నా పర్లేదు, నువ్వుల నూనె. చాలామంది ఆవకాయ నూనె వేసి కూడా వండుకుంటారు. దీనికి సన్నగా పచ్చిమిర్చి అండి, కొంచెం కారం గల కాయలు పచ్చిమిర్చి, ఒక 10 పచ్చిమిర్చి వేసాను. అలాగే ఉల్లిపాయ ముద్దని కూడా కచ్చాబిచ్చా మిక్సీలో ఆడేసిన ఉల్లిపాయ ముద్దని కూడా వేస్తున్నాను ఆయిల్లో. ఇది చూసారా, ఎక్కువ ఉల్లిపేస్తే తీపి వచ్చేస్తుంది. సమానంగా వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసేసి ఉల్లిపాయ వేగిన తర్వాత అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 2 స్పూన్లు వేసానండి. మనం ఇంట్లో ఉంటాయి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసాను. అలాగే సన్నగా ఇలా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసి అదే నూనెలో మగ్గబెట్టాలి. ఎందుకంటే మనం ముక్క ఉడికిపోద్ది, బెండకాయ ఉడకదు కాబట్టి. బెండకాయ ముక్కలు మగ్గిన తర్వాత మనం ఈ ముక్కలు కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి. ఆ ముక్కల్ని పులస చేప ముక్కలు అన్నిటిని వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం శనగ కొంచెం తర్వాత ఉడికిన తర్వాత వేసుకుందామండి. కొంచెం పసుపు, అలాగే ఒక 2, 3, 4 స్పూన్ల కారం. ఇదిగోండి ఇంత వేస్తున్నాను నేను కారం. అలాగే తగినంత సాల్టు, కళ్ళుప్పు వేసుకుంటే మంచిది, వేసేసుకునండి. ఇప్పుడు ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదా కొంచెం మసాలా పొడి, ధనియాల పొడి వేస్తున్నాను నేను. ఈ ముందుగా తీర్చెట్టుకున్న పులుసు ఉంది కదండి, ఆ పులుసుని వేసేసుకుంటున్నాను. ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదండి, వడపోసేసుకుని శుభ్రంగాని ఆ పులుసు అన్నది వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకుని కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుందండి. మనకి పులస చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. మనకి ఆ ముక్కలో ఉన్న టేస్ట్ అంతా ఈ పులుసుకు పట్టి పులస చేపల పులుసు అనేది చాలా బాగుంటుంది. చూసారా, మనకి పులస చేపల పులుసు తయారైపోయింది. చివరిగా కొంచెం కొత్తిమీర జల్లుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడకనిస్తే పులస చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు పులుసు మరుగుతున్నప్పుడు
ముందుగా తీసి పక్కన పెట్టుకున్న చెనని వేసేయాలండి. స్లోగా చెనని వేసిన తర్వాత మూత పెట్టుకుంటే మనకి మీ ఈ చెనకండి పులుసు పడుతుంది, ఉప్పు కారం పడుతుంది. పట్టండి మనకి ఉడికిపోయే చెన దాంతోపాటు ముక్కలు కూడా ఉడికిపోయండి. నూనె అన్నది పైకి తేలి చిక్కగా దగ్గరికి అయిపోతుందండి చేపల పులుసు. మనం మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మంట చిన్నది పెడదామండి. ఈ లోపల మనకి నూనె పైకి తేలుతుంది, పులుసు కూడా బాగా మరుగుతుంది, టేస్ట్ అన్నది వస్తుందండి. మనకి ఇంకోటి చూడండి, పులుసు మరిగిపోయింది, చిక్కగా నూనె అన్నది పైకి తేలింది, చెన కూడా ఉడికిపోయింది. చూసారు కదండి, చాలా ఈజీగా ఈ చేపల పులుసు అన్నది చేపల పులుసు అన్నది ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఇది మరుసటి రోజుకి చాలా బాగుంటుంది. బయట ఉంచిన 2 రోజులు 3 రోజులున్నా పాడవదు. దీనికి నానుడు కూడా ఉన్నదే, పుస్తులు అమ్ముకునైనా సరే చేపల పులుసు తినాలి అంటారు. ఇది మనకి గోదావరిలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ఎక్కువగా మురికి నీళ్ళు ఉన్నప్పుడు, గోదావరి మురికి నీళ్ళు ఉన్నప్పుడు ఈ చేపలు అన్నవి దొరుకుతాయండి. అది ధవళేశ్వరం బ్యారేజీలు ఎక్కువగా దొరుకుతాయి ఒరిజినల్లో. మనకి దగ్గర దొరుకుతాయి కానీ అవి విలసలు అంటారు. చూసారు కదండి చేపల పులుసు, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.